హలో, హాయ్, నమస్తే అందరికి. ఈరోజు ఈ మధ్య కాలంలో తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక దాంట్లో ముఖ్యమైన సిఫార్సులేంది, దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ ఆబ్జెక్షన్ చేస్తున్నారు. సో ఆ రీజన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మొత్తం మీద ఈ తెలంగాణ విద్యా కమిషన్ మొదటిసారిగా ఒక స్టేట్ గవర్నమెంట్ వేయడం అనేది ఒక మంచి సానుకూల అంశం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ ఉమ్మడి జాబితాలో ఉంటుంది. ఎక్కువగా ఎడ్యుకేషన్ పైన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కమిషన్సే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ తక్కువగా ఉంటాయి, చాలా తక్కువ. సో దాంట్లో ఈ తెలంగాణ గవర్నమెంట్ నియమించినటువంటి ఆకునూరి మురళి గారి విద్యా కమిషన్ ఒక మంచి నిర్ణయం అది. దాన్ని ఇచ్చినటువంటి నివేదికను బట్టి చూస్తే దానిలో దాదాపు 12 చాప్టర్స్ ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వరకు అన్ని క్లియర్గా దానిలో పెట్టారు. సో దాని ప్రకారంగా మనకు తెలంగాణలో మొత్తము ప్రభుత్వ స్కూళ్ళు 28,033 స్కూళ్ళు ఉన్నాయి. అన్ని స్కూళ్ళతో పర్సంటేజ్ తీస్తే అది 68% ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అన్ని కలిపి దానిలో చదువుతున్నటువంటి పిల్లలు 26,05,000 చిల్లర, అంటే 35%. స్కూళ్ళ సంఖ్యనేమో 68% ఉంది, 68% ఉంది. చదివేటువంటి పిల్లలేమో 35%, అంటే దాదాపు 35 అంటే 35 70, సగం ఉన్నటువంటి నంబర్కి సగమే ఉంది. అంటే స్టూడెంట్ నెంబర్ 70% ఉండాల్సిందే. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఏమో 13,244, అంటే 32% స్కూల్ ఉన్నాయి అన్ని స్కూళ్ళతో తీసుకుంటే, 32%. మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే దానికి డబుల్ ఉన్నారు, 65% ఉన్నారు. అది ఎంతంటే 49,51,000 చేంజ్. సో ఇది కంప్లీట్ స్టాటిస్టిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. దానిలో చదివేటువంటి పిల్లలు డిఫరెంట్గా ఉన్నారు. ఆ నంబర్ తగ్గట్టుగా పిల్లలు లేరనమాట. స్కూళ్ళ సంఖ్య, గవర్నమెంట్లో స్కూళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, పిల్లలు తక్కువగా ఉన్నారు. ప్రైవేట్లో స్కూళ్ళ సంఖ్య తక్కువ ఉన్నా కూడా పిల్లల ఎన్రోల్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది సంథింగ్ డిఫరెంట్ ట్రెండ్. తర్వాత టీచర్స్ తీసుకుంటే ముఖ్యంగా బ్యాక్ బోన్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్, దాంట్లో గవర్నమెంట్లోనేమో 42%, అంటే 1,54,000 చిల్లర ఉన్నారు, 42% ఉన్నారు. వేరాస్ ప్రైవేట్లో తీసుకుంటే 2,11,000, అంటే 58% ఉన్నారు. దీంట్లో కూడా మనకి టీచర్స్ నంబర్లో కూడా గవర్నమెంట్లో ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడు పిల్లల సంఖ్యతో కంపేర్ చేస్తే, స్కూళ్ళ పరంగా చేస్తే ఇది మేబీ సఫిషియంట్. ఓకే, సో కానీ ప్రైవేట్లోనేమో 58% టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్. సో ఇది కంప్లీట్ ట్రెండ్. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ డామినేషన్ ఉంది, ప్రైవేట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉందని చెప్పడానికి ఇది ఒక స్టాటిస్టికల్, అంటే డేటా సహితంగా ఒక ఉదాహరణ అంతే. ఓకే, మరి దాని తర్వాత ఈ ముఖ్యంగా ఇచ్చినటువంటి ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి కమిషన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది ప్రభుత్వ టీచర్లు కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చెప్పేటువంటి మెయిన్ విషయం ఏంటంటే వారు ప్రభుత్వ టీచర్ల యొక్క శాలరీ తగ్గించాలి అని రికమెండ్ చేశారని చెప్పారు. సో దాని పరంగా చూసుకున్నట్లయితే ఇండియాలో శాలరీస్ తక్కువనే ఉన్నాయి. ఇండియాతో పోలిస్తే మన ఇండియా ఎక్కడో 70వ స్థానమో 80వ స్థానం ఎక్కడో వస్తుంది వరల్డ్ వైడ్ లిస్ట్ తీసుకుంటే టీచర్ శాలరీస్లో. దానిలో మెయిన్గా టాప్గా ఉన్నటువంటి కంట్రీస్ లైక్ లగ్జంబర్గ్, జర్మనీ, డెన్మార్క్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, టర్కీ, యుఎస్ఏ, స్పెయిన్, నార్వే, కెనడా, ఫిన్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, పోర్చుగల్, సౌత్ కొరియా, లిథువేనియా, ఇటలీ, స్లోవేనియా, జపాన్, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, చిలీ, కోస్టారికా, ఇజ్రాయెల్, రొమేనియా, మెక్సికో, గ్రీస్. ఇవన్నీ ఫస్ట్ ఉన్న లగ్జంబర్గ్లో ఒక టీచర్ కనుక పనిచేసి సంవత్సరానికి వారికి వచ్చేటువంటి ఆదాయము US$లో 71,647. అది రూపీస్లో కన్వర్ట్ చేస్తే 65,87,000. అది వెరీ హైయెస్ట్. లగ్జంబర్గ్లో టీచర్స్కి ప్రైమరీ టీచర్స్కి ఇచ్చేటువంటి శాలరీ ఎక్కువ, అది కూడా
ప్రైమరీ టీచర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ PGT or school assistants, only to the primary teachers. అది టాప్ 1 లగ్జంబర్గ్ కంట్రీ. సో దీనిలోనే నేను చెప్పినటువంటి ఈ 20 కంట్రీస్లోనే దాని లోపల మళ్ళీ 20వ స్థానంలో ఉన్నటువంటి కంట్రీ తీసుకుంటే గ్రీస్. ఈ గ్రీస్లో ఉండే శాలరీ ఏంటంటే $20 20,387 పర్ యానం సంవత్సరానికి అంతా. సో వాటితో పోల్చుకుంటే మన దగ్గర శాలరీ ఎంత ఉంటుంది సంవత్సరానికి, నెలకి 80,000, 70,000, 80,000 అట్లా ఉండొచ్చు, లేదంటే ఇంకా 60,000 కూడా ఉండొచ్చు. స్టార్టింగ్ లో అప్పుడే చేయడం అంటే ఎక్స్పీరియన్స్ బట్టి మారుతూ ఉంటుంది. మనకు వచ్చినటువంటి అనుభవాన్ని టీచర్ యొక్క శాలరీ మారుతూ ఉంటుంది. అది గమనించాలి మనం. సీనియర్కి రిటైర్ కావడానికంటే ముందు ఉండేటువంటి టీచర్కి ఉండే శాలరీ వేరే ఉంటుంది, ఇప్పుడే చేరేటువంటి టీచర్కి వేరే శాలరీ ఉంటుంది. ఇది అక్రాస్ కంట్రీస్ ఎక్కడైనా కూడా ఉండేటువంటి నార్మల్ టెండెన్సీ, నార్మల్ ట్రెండ్. సో అట్లా తీసుకుంటే అసలు టీచర్స్కి ఒకప్పుడు ఎర్స్ట్వైల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టీచర్స్ ప్రొబేషన్ టైంలో 1,800 జీతంతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 3,500 జీతంతో చేసిన వాళ్ళు ఉన్నారు, 5,000 జీతంతో. ఆ 2 years, స్టార్టింగ్ 2 years. ఆ తర్వాత దే విల్ బి గివెన్ సమ్ పే స్కేల్, స్టేట్ గవర్నమెంట్ పే స్కేల్. అంతవరకు వాళ్ళు వెయిట్ చూడాల్సి ఉంటాయి. సో అటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద శాలరీ నుండి ఈ రోజు ఈ సిచ్యువేషన్ రావడం. అయినా కూడా అయితే మరి మన కంట్రీలో కూడా తెలంగాణకు ఎక్కువ శాలరీస్ ఉన్నాయా అంటే కాదు టీచర్స్కి. ముఖ్యంగా మన కంట్రీలో తీసుకుంటే మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ ఇటువంటి స్టేట్స్లో ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. మన స్టేట్ తెలంగాణ విషయానికి వస్తే 8వ స్థానంలో 9వ స్థానంలో ఉంటుంది. అంతేగాని ఇక్కడ హైయెస్ట్ శాలరీస్ అనేది టీచర్స్కి లేదు. ప్లస్ ఇది బిహార్ తీసుకుంటే అన్నిటికంటే లీస్ట్ శాలరీ, టీచర్ శాలరీ పరంగా. సో వారు ఇచ్చినటువంటి రికమెండేషన్కి మళ్ళీ కొంచెం ఈ మధ్య క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే నేను ఎగ్జిస్టింగ్ ఉన్న టీచర్స్కి శాలరీ తగ్గియమని చెప్పలేదు. నేను రాబోయే టీచర్ రిక్రూట్మెంట్లో శాలరీస్ పైన కొంచెం ఆలోచన చేసుకోండి, సమీక్ష రివ్యూ చేయండి అని చెప్పారు. కానీ ఏది ఏమైనప్పటికీ వారు రికమెండేషన్ చేయడం, అలా మాట్లాడడం ఇదంతా కొంత గందరగోళాన్ని దారితీస్తుంది. గవర్నమెంట్ టీచర్స్లో ముఖ్యంగా ఒక రకమైనటువంటి అంటే మేము ఒక్కలమే శాలరీ ఎక్కువ తీసుకుంటున్నామా అనేటువంటి ఒక ఏమంటాము టార్గెటెడ్ గ్రూప్ వారు మాత్రం ఒక టార్గెట్గా అయ్యారనమాట. ఎందుకంటే అది ఈ టీచర్ శాలరీ అనేది స్టేట్ పాలసీ. అది స్టేట్ గవర్నమెంట్ పే రివిజన్ కమిషన్ ఇచ్చేటువంటి సిఫార్సుల ఆధారంగా ఇచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా ఈక్వల్ టు అదర్ స్టేట్ ఎంప్లాయీస్. ఎనీ కంట్రీలో తీసుకుంటే మన కంట్రీలో ఎనీ స్టేట్లో తీసుకున్నా కూడా టీచర్స్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టీచర్స్ నెంబరు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో లయన్ షేర్ ఎక్కువగా, సింహభాగం కూడా గవర్నమెంట్ టీచర్లే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఒక పార్ట్గా ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రకరకాలుగా ఉంటారు, దాని లోపల టీచర్స్ మేజర్ పార్ట్. కాబట్టి సో టీచర్స్ తీసేసినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వెరీ లిమిటెడ్, 50% తక్కువ ఉంటుంది వాళ్ళది, రిమైనింగ్ వాళ్ళది. సో ఈ గవర్నమెంట్ టీచర్స్దే ఎక్కువ షేర్ ఉంటుంది వాళ్ళది, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ, ఈవెన్ సర్వీస్ చేయడంలో కూడా కానీ. టీచర్స్ రకరకాల సర్వీస్ చేస్తూ ఉంటారు, సెన్సర్ చేస్తూ ఉంటారు, క్యాస్ట్ సెన్సర్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ టైంలో అది కూడా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ బాడీ, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఇవన్నిట్లలో పాల్గొంటారు. సో కాబట్టి ఎందుకంటే టీచర్ ఎక్కువగా నమ్మకస్తులుగా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే మళ్ళీ టీచర్స్ వస్తారు. రకరకాల పనులకి వాళ్ళ సేవలు వినియోగించుకోవడానికి ఎవరంటే గుర్తొచ్చేది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో టీచర్స్, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఊరు లోపల ఒక స్కూల్ ఉంటుంది, ఒక స్కూల్ కొన్ని టౌన్లో ఎక్కువ స్కూల్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఆ స్కూల్ లోపల టీచర్స్ ఉంటారు, రిక్రూట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ నెంబర్ ఎక్కువగా ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్లో చాలా తక్కువ నెంబర్ ఉండొచ్చు. వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్లో కలిపినా కూడా కొన్ని మండల కేంద్రాల లోపల టీచర్స్ కంటే తక్కువగా ఉండొచ్చు వాళ్ళ నెంబర్. ఆ రకంగా టీచర్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టీచర్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమంటాం డిగ్రేడ్ చేయడం కానీ, వాళ్ళ శాలరీస్ ఎక్కువ అని టార్గెట్ చేయడం కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇష్టం ఉండదు. అటువంటి ప్రయత్నం ఎవరూ చేయరు. కాబట్టి ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా వాళ్ళు ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా వారు ఇచ్చినటువంటి సిఫార్సు ఉందో లేదంటే వాళ్ళు నోటి మాట చెప్పారు అవన్నీ మీకు సంబంధం లేదు. అవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి బోల్డ్ డిసిషన్ అండ్ యువర్ శాలరీస్ విల్ నాట్ బి టేకెన్, వాళ్ళు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోరు. మీకు ఎగ్జిస్టింగ్ శాలరీ ఏదైతే ఉందో అదే నడుస్తూ ఉంటారు.
సో ఇది ఒక రకమైనటువంటి క్లారిఫికేషన్. కాబట్టి టీచర్స్ వాళ్ళ శాలరీ పైన ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి దానిపైన వాళ్ళు ఎక్కువ రందిపడి వాళ్ళు ఎక్కువగా దాని గురించి అనవసరమైనటువంటి విషయాన్ని పైన ఎక్కువగా ఆలోచించి ఇది గోరంతను కొండంతలుగా చేయడం కానీ అటువంటి విషయం అవసరం లేదు. ఈవెన్ కొంతమంది గవర్నమెంట్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చినట్టుగా ఉన్నారు. సో అవన్నీ పక్క పెట్టేసి మీ జాబ్ పిల్లలకి చెప్పాల్సినటువంటి చదువుల గురించి పైన ఫోకస్ చేయండి సరిపోతుంది. ఇట్ ఈస్ శాలరీస్ అనేవని మరి గాలి వార్తలు వీటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఏ గవర్నమెంట్ కూడా మీ శాలరీస్ తగ్గించవు. నిజానికి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా ఈ మధ్య కాలంలో అసలు టీచింగ్ ఫీల్డ్కి చాలా తక్కువ మంది వస్తున్నారు. ముఖ్యంగా మెరిటోరియస్ క్యాండిడేట్స్ తగ్గిపోతున్నారు. వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ వైపు, తర్వాత మన మెడిసిన్ వైపు ఎక్కువ శాలరీ వచ్చేటువంటి జాబ్స్ పైన వెళ్తున్నారు. టీచింగ్ ఫీల్డ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు కారణం ఏంటిది కనుక్కోవాలి. గవర్నమెంట్స్ వీటిపైన కొన్ని కమిషన్స్ వేయాలి. మెరిటోరియస్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ని టీచింగ్ ఫీల్డ్ వైపు ఎలా తీసుకురావాలి, తద్వారా టీచింగ్ ఫీల్డ్ని ఇంకా ఇంట్రెస్ట్గా పిల్లలకి రాబోయే తరాలను ఇంకా సైంటిఫిక్ వేలా తయారు చేసే విధంగా వచ్చేటువంటి హ్యూమన్ రిసోర్స్ కావాలి మనకు. సో దానికోసం శాలరీస్ పెంచే విధంగా ఉండాలి. అంతేగాని టీచర్స్కి ఎక్కడ కూడా శాలరీ తగ్గియడం అనేది మంచి పద్ధతి కాదు. అది రాబోయే తరానికైనా రాబోయే రోజుల్లో కూడా సమీక్ష చేయాలన్నా కూడా అది మంచి పద్ధతి కాదు. టీచర్స్కి ఎప్పుడైనా కూడా ఎక్కువ శాలరీ ఉండాలి. టీచింగ్ జాబ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ జాబ్స్. టీచర్స్ ఆర్ ప్రిపేరింగ్ అదర్ ప్రొఫెషన్స్. ఫౌండేషన్ అది. కొంతమంది అంటారు ఇది మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. గవర్నమెంట్ ఎంప్లాయీసే, కానీ టీచింగ్ ఫీల్డ్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ యూనిక్ జాబ్. టీచింగ్లో జస్ట్ యాక్ట్ చేస్తారంటే కుదరదు. టీచింగ్లో మనం కంప్లీట్గా వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్. మనము కంప్లీట్గా ఏమంటాము, త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ 3 రకాలుగా అలా ఉన్నప్పుడే, ఆ జాబ్లో ఉన్నప్పుడే మనము పిల్లలకు న్యాయం చేయగలుగుతాము, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము, మనకు కూడా ఆత్మసంతృప్తి ఉంటుంది. మరి ఈ కాలంలో ఎలా ఉంది అంటే అది డిఫరెంట్ మ్యాటర్. బీఈడి కాలేజ్ సరిగా పనిచేయకపోవచ్చు, డిఎడ్ కాలేజ్ సరిగా పనిచేయకపోవచ్చు, సూపర్విజన్ సరిగా లేకపోవచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ టీచింగ్ ఫీల్డ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టీచర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు higher education or university level, whatever it may be. Okay, thank you all.